ఇప్పుడు మనము మాణిక్య దక్షవాటికి అంటే ద్రాక్షారామం గుడిలోకి వెళ్తున్నాము. సో ఇక్కడ ఇది చాలా పెద్ద గుడి. రాజులు పాతకాలంలో కట్టిన గుడి. ఎన్నో సంవత్సరాల క్రితం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర వారి దేవస్థానం విచ్చేసిన భక్తులకు స్వాగతం. రాహుకాల కుంకుమార్చన. సో ఇలా మనము ఈ గుడిని చూస్తుంటే అర్థమవుతుంది, చాలా పెద్ద విశాల ప్రాంగణంలో గుడి ఉంది. ఇప్పుడు మనం గుడికి రైట్ సైడ్ పోతాం. ప్రస్తుతము ఏమంటే గుడి రిపేర్లో ఉంది. గుడి రిపేర్లో ఉండడం వల్ల మనకు గుడికి లోపలికి వెళ్ళనివ్వడం లేదు. పురావస్తు శాఖ వాళ్ళు ఆధీనం చేసుకొని గుడి రిపేర్ చేస్తున్నారు. కాబట్టి మనకు గుడిలోకి వెళ్ళనీయకుండా టెంపరీగా అరేంజ్మెంట్ చేశారు. సో ఇక్కడ మనకు భీమేశ్వర జలప్రసాదం, ఇక్కడ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివార్ల హోమశాల. ఇప్పుడు మనము తూర్పు ద్వారం గుండా వెళ్తాము. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉన్న రావి చెట్టు. మనం తూర్పు ద్వారం నుంచి వచ్చినాక ఇక్కడ ఉంటుంది. తూర్పున మన ద్వారంకు ముందు కోనేరు కూడా ఉంటుంది, అది కూడా చూపెడతాను. ఇప్పుడు ఇది మనకు వచ్చిన తర్వాత ప్రస్తుతం మనం వెళ్ళవలసిన ద్వారం ఇది. ఇక్కడ మనకు శీఘ్ర దర్శనం అని పెట్టారు. సో ఇట్లా గుడిలోకి కొద్ది వరకు అయితే బోనిస్తారు, చూద్దాం. తర్వాత ఏమైతే చూద్దాం. నందీశ్వరుడు ముందట పెద్దగా ఉన్నారు. సో తర్వాత ఇదంతా ముందు గుడి. అక్కడ ద్వారపాలకుడు కాలభైరవుడు. మనం గుడిలోకి నందీశ్వరుడు, శివాయ శంకర ప్రస్తుతం